Hi friends, today's topic is CAB Bank Financial Management Module A under Unit number 3. The topic coverage is the correspondent banking and NRA accounts. Correspondent banking అంటే ఏమిటి, తర్వాత ఎన్ఆర్ఐలో చాలా డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. వాటి గురించి తర్వాత వాట్ ఆర్ ద ట్యాక్స్ బెనిఫిట్స్ వేర్ ఎక్స్ప్లెయినింగ్ టు దట్ దీస్ డిఫరెంట్ ఎన్ఆర్ఐ అకౌంట్స్. కరస్పాండింగ్ బ్యాంకింగ్ అంటే ఏంటి, కరస్పాండింగ్ బ్యాంక్ అంటే ఏంటి అనేది బ్రాడ్ డెఫినేషన్స్ కవర్ ఇన్ దిస్ టాపిక్. లెట్ us start. కరస్పాండింగ్ బ్యాంకింగ్ అకౌంట్స్ అండ్ అదర్ సర్వీసెస్కి వస్తే, కరస్పాండింగ్ బ్యాంక్ అంటే ఏమిటంటే, సపోజ్ మన ఇండియాలో మన ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి, నేషనల్ బ్యాంక్స్. ఇవన్నీ కూడా వేరే అదర్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ డీల్ చేయాలనుకున్నప్పుడు ఆ కంట్రీలో ఉన్న సిస్టమ్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి, బ్యాంక్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న కస్టమర్స్ గురించి కానీ మనకు తెలియదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ ఎ వన్ పర్టికులర్ బ్యాంక్ విచ్ బిలాంగ్స్ టు దట్ అదర్ కంట్రీ. సో దాన్నే మనం కరస్పాండెంట్ బ్యాంక్ అంటాం. సో ఈ కరస్పాండెంట్ బ్యాంక్ అనేది ఇట్ విల్ ఇంట్రడ్యూస్ ద కస్టమర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. ఆ ఫారిన్ కంట్రీలో ఉన్న కస్టమర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం. అంటే భరోసా, ఒక గ్యారంటీ లాంటిది, ఒక సపోర్ట్ లాంటిది మనం తీసుకుంటాం అన్నమాట. అలాగే కాకుండా ఈ బ్యాంక్స్లో మనం డీల్ చేసేటప్పుడు ఆ కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు ఆ కస్టమర్స్కి ఆల్రెడీ ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటాయి కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళతో డీల్ చేసాలనుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్ ద్వారా, అంటే మనం విల్ హ్యావ్ వన్ అకౌంట్ దేర్ కరస్పాండెంట్ బ్యాంక్లో. ఆ అకౌంట్ ద్వారా మనం వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని సెటిల్ చేస్తాం. అలాగే వాళ్ళు కూడా మన కంట్రీలో ఓకే, దే విల్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ బ్యాంక్ యాజ్ దేర్ కరస్పాండెంట్ బ్యాంక్. అంటే సపోజ్ జర్మనీలో ఉంది బ్యాంకు, ఓకే, ఆ బ్యాంక్కి మన ఇండియాలో ఉన్న బ్యాంక్ కరస్పాండెన్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డీల్ చేయాలనుకున్నప్పుడు దానికి సపోర్టింగ్ కావాలంటే మన బ్యాంకులో ఎవరో ఒక బ్యాంక్లో వాళ్ళు దే విల్ మెయింటైన్ అన్ అకౌంట్, దే విల్ ఇంట్రడ్యూస్ దేర్ కస్టమర్స్ త్రూ అవర్ బ్యాంక్. సో ఇది రకంగా ఫెసిలిటేట్ బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనం మ్యూచువల్గా దే విల్ హ్యావ్ అకౌంట్స్, మ్యూచువల్ అకౌంట్స్ అండ్ రిలేషన్షిప్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. సో దట్ ఈస్ కాల్డ్ ది కరస్పాండింగ్ బ్యాంక్. ఇంకా చెప్పాలంటే, బ్రాడ్గా చెప్పాలంటే, లార్జెస్ట్ అని చెప్పాలంటే కనుక, ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకుకి ఏజెంట్గా వర్క్ చేయడం వితౌట్ హ్యావింగ్ ఎనీ అకౌంట్ రిలేషన్షిప్ ఆల్సో. అది ఎలాగో అంటే, సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఏరియా ఉన్నది, ఒక విలేజ్. ఆ విలేజ్లో దెర్ ఆర్ 2 బ్యాంక్స్ ఆర్ దేర్. ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఏదో సమ్ అదర్ యూనియన్ బ్యాంక్ ఏదో ఉంది. మనకి ఈ కస్టమర్స్, యూనియన్ బ్యాంక్ కస్టమర్స్, వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన చెక్ ఎవరో కస్టమర్ ఇచ్చాడు అనుకోండి. సో అది మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ బ్రాంచ్ అనేది అక్కడ లేదు, వేరే బ్రాంచ్ ద్వారా తెప్పించారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే, ఈ పర్టికులర్ యూనియన్ బ్యాంక్ అన్న వాళ్ళు ఆ చెక్ని తీసుకెళ్ళి లోకల్గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కి బ్యాంక్కి ఇచ్చి, ఎక్కడ ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ పంపించి అక్కడి నుంచి తెప్పిస్తారు అన్నమాట. అంటే అప్పుడు ఏం చేస్తారు, లోకల్గా ఉన్న పర్టికులర్ బ్యాంకు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ యూనియన్ బ్యాంక్కి ఏజెంట్ బ్యాంక్ కింద పనిచేస్తుంది. చేసి అది తెప్పించి వాళ్ళ బ్యాంక్ ద్వారా ప్రాసెస్ అన్ని కూడా మనకి రీట్రాన్స్మిట్ చేసి కస్టమర్ అకౌంట్స్ పే చేసేలా చేస్తాం. సో ఈ అరేంజ్మెంట్ అంతా కూడా మనం ఏంటంటే కరస్పాండింగ్ బ్యాంకింగ్లో ఒక పార్ట్ మాట. సో అదే ఇక్కడ చెప్తారు. వన్ ఈజ్ మ్యూచువల్ అకౌంట్స్ ఉంటాం బిట్వీన్ ద 2 బ్యాంక్స్. లేదనుకుంటే ఏజెంట్స్ acts as an agent without having any account relationship. This is due to a large number of banks offering corresponding bank services, and it was not possible. Sometimes ఏమవుతుందంటే, అన్నిటికీ మ్యూచువల్గా అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే కదా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ప్రతి బ్యాంక్ తోటి ఓపెన్ చేయాలంటే. అటువంటిప్పుడు సింపుల్గా ఏం చేస్తారు, వితౌట్ ఓపెనింగ్ దట్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ సింపుల్ ఒక ఏజెంట్ కింద వర్క్ చేస్తారు. సో దట్ ఈస్ ద సింపుల్ ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ కరస్పాండింగ్ బ్యాంకింగ్ అండ్ అకౌంట్ అండ్ అదర్ సర్వీసెస్. నెక్స్ట్, ఫంక్షన్స్ హ్యాండిల్డ్ బై కరస్పాండెంట్ బ్యాంక్స్ చేస్తే ఏం చేస్తాయి ఈ కరస్పాండింగ్ బ్యాంక్స్ అంటే, అకౌంట్ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ రెండు ఎక్స్టెండ్ చేస్తాయి. అకౌంట్ సర్వీసెస్ అంటే ఏమిటి, ఈ సర్వీసెస్ అకౌంట్ రిలేషన్షిప్ విత్ ద ఫారిన్ బ్యాంక్. చెప్పాను కదండి మీకు. సపోజ్ ఏదైనా జర్మనీలో ఉన్న కస్టమర్ ఇండియాలో ఉన్న మన కస్టమర్కి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకోండి,
ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాడికి డబ్బులు రావాలి, సెటిల్మెంట్ రావాలి, అంటే మన ఇండియన్ కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ అనేది వాడికి రావాలనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఒక బ్యాంక్ అనేది వాడు హీజ్ హ్యావింగ్ ఎ వన్ అకౌంట్ విత్ దేర్ ఓన్ బ్యాంక్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న కస్టమర్ తోటి ఇంట్రడ్యూస్ చేసి సెటిల్ చేసుకోవాలనుకున్నప్పుడు న్యాచురల్గా ఆ పర్టికులర్ జర్మనీ బ్యాంకు మన దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. మన ఇండియాలోనే బాంబేలోనే ఓ పర్టికులర్ ఏ స్టేట్ బ్యాంకో లేకపోతే ఏదో బ్యాంక్లో వాళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసి ఆ అకౌంట్లో వాళ్ళు అమౌంట్ మన దగ్గర నుంచి వేయించుకుని, ఓకే, ఆ పర్టికులర్ బొంబై దాన్ని వేయించుకుని వాళ్ళ బ్యాంకులో వేయించుకుని అక్కడి నుంచి వాళ్ళ కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేసి సెటిల్ చేస్తారు. సో ఇలాగ ఏమవుతుందంటే ఇది అకౌంట్ సర్వీసెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్ ద్వారా సెటిల్ చేస్తూ ఉంటారు సెటిల్మెంట్స్. నెక్స్ట్ ఏంటి, క్లియరింగ్ హౌస్ ఫంక్షన్స్. అలాగే క్లియరింగ్ హౌస్ ఫంక్షన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన ఫారిన్ కరెన్సీలో ఉన్న చెక్ ఉందనుకోండి, అది మనకి ఇండియన్ కరెన్సీలో మార్చాలన్నా లేకపోతే మన ఇండియన్ కరెన్సీ నుంచి వాళ్ళు ఫారిన్ కరెన్సీలో మార్చి చేయాలన్నా కూడా చెక్కుల వరకు చేయాలనుకున్నప్పుడు క్లియరింగ్ సర్వీసెస్ ద్వారా చేస్తాం. అది నథింగ్ బట్ సింపుల్గా మనం చెప్పాలంటే మన ఆర్డినరీ క్లియరింగ్ హౌస్ ఉంటుంది చూడండి. క్లియరింగ్ హౌస్ అంటే డిఫరెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఒక తోట అసెంబ్ల్ అవుతాయి, ఎవరి చెక్స్ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. అలాగే అదే ప్రకారం ఈ ఫారిన్ బ్యాంక్స్ మన ఇండియన్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఒక క్లియరింగ్ హౌస్ ఫంక్షన్స్ అన్ని కూడా నిర్వర్తిస్తాయి. దాంట్లో ఈ కరెస్పాండెంట్ బ్యాంక్స్ అనేది రోల్ ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్స్కి వస్తే కరెస్పాండెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ సర్వీసెస్ యాజ్ ఏజెంట్స్. చెప్పాను కదా మీకు, ఏదైనా చెక్ ఉంది ఏదో జర్మన్ బ్యాంకు, ఆ జర్మన్ బ్యాంక్ అమౌంట్ మనకి రావాలి, క్యాష్ అవ్వాలి, ఇండియన్ రూపీస్లో మనకి కన్వర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ చెక్ ఏదో వచ్చింది మన కస్టమర్కి, వాడికి వెళ్ళి సెమినార్ కండక్ట్ చేయడంతో వాళ్ళు జర్మన్ వాళ్ళ కరెన్సీలో మనకి ఇష్యూ చేశారు. సో అది మనం మార్చుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, కలెక్షన్కి ఇస్తాం. కలెక్షన్కి ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి, కరెస్పాండెంట్ బ్యాంక్కి ప్రజెంట్ చేస్తాం. వాడు ఏం చేస్తాడంటే అది వాడి దగ్గర ఆ వాల్యూ అంతా చూసి వాడు ఆల్రెడీ మెయింటైన్ చేస్తుంటాడు మన దగ్గర, ఆ అకౌంట్కి వాడు క్రెడిట్ చేస్తాడు ఇండియన్ రూపీస్. అది మనం డ్రా చేసి కస్టమర్స్. సో దీస్ ఆర్ ఆల్ కలెక్టింగ్ యాక్టివిటీస్. అలాగే పేమెంట్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్స్ అండ్ లోన్ ఫెసిలిటీ. తర్వాత ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మీ కమింగ్ అండర్ దట్ అకౌంట్ సర్వీసెస్ ఆఫ్ దట్ కరెస్పాండెంట్ బ్యాంక్స్ హ్యాండిల్ బై ద కరెస్పాండెంట్ బ్యాంక్. అండ్ అదర్ సర్వీసెస్కి వస్తే అదర్ దాన్ అబౌవ్ అది ఏంటంటే ఎల్సి, లెటర్ ఆఫ్ క్రెడిట్, ఎల్సి కన్ఫర్మేషన్స్, బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్. ఇవన్నీ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ గ్యారంటీ టైప్. అలాగే ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి, కన్ఫర్మ్ చేస్తున్నాయి, అంటే అడ్వైజింగ్, అంటే ఏంటంటే భరోసా, మేము ఉన్నాం, మాకు తెలుసు, సో యూ కెన్ ప్రొసీడ్, సో వీఆర్ గివింగ్ ద గ్యారంటీ ఫర్ పేమెంట్ అండ్ ఎక్సెట్రా సర్వీసెస్ మాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కంటింజెంట్ కింద చేస్తాయి, అంటే జస్ట్ ప్రామిసెస్ కింద డీల్ చేస్తూ ఉంటారు. అది లెటర్ ఆఫ్ క్రెడిట్ అడ్వైజింగ్, ఎల్సి కన్ఫర్మేషన్స్, బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్, ఇష్యూయింగ్ ఆఫ్ గ్యారంటీస్, ఫారిన్ ఎక్స్చేంజ్ సర్వీస్ ఇంక్లూడింగ్ డెరివేటివ్ ఫంక్షన్ products and custodial services, trade referrals and credit reports. Sometimes a trade referrals also. ఎవరైనా జర్మన్లో సంథింగ్ మర్చెంట్ ఉన్నారనుకోండి, వాడు ఎటువంటి ఏంటి అనేది మనకి తెలియాలనుకున్నప్పుడు వీల్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దట్ కరెస్పాండెంట్ బ్యాంక్. వాడు చెప్తాడు, ఇందులో లోకల్ పర్సన్ కాబట్టి ఐ నో దట్ పర్సన్ ఈ గుడ్ రేటెడ్ కస్టమర్, నెట్వర్క్ ఉన్న కస్టమర్ అని చెప్పేసి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో ఆ రకంగా ఏంటంటే వీల్ గెట్ ద సర్వీసెస్ ఫ్రమ్ దిస్ కరెస్పాండెంట్ బ్యాంక్, దట్ ఈస్ కాల్డ్ as ట్రేడ్ రిఫరెన్స్ అంటాం. అలాగే సర్వీసెస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓవర్నైట్ సర్వీస్ సర్ప్లస్, షార్ట్ టర్మ్ డిపాజిట్స్ యాజ్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా. అండ్ అదర్ ఫంక్షన్స్ అరైజింగ్ లైక్ ప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్, బాండ్స్. అలాగే దట్ మీన్స్ గ్లోబల్ డిపాజిటరీ సర్వీస్ రెసీట్స్, తర్వాత ఏషియన్ డిపాజిటరీ రెసీట్స్ ఉంటాయి కదండి, వాటిలో ఏంటంటే ఇదంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో, ఫారిన్ కంట్రీస్లో అక్కడ లోకల్ ఎక్స్చేంజెస్లో ఫారిన్ కరెన్సీలో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ అంటాం. ఆ సెక్యూరిటీస్లో మన వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చేసినప్పుడు వాడికి సంబంధించిన షేర్స్ కనుక మనం కొనాలన్నా లేకపోతే బాండ్స్ అయినా ఎక్వైర్ చేయాలన్నా కూడా ఈ కరెస్పాండెంట్ బ్యాంక్ ద్వారానే మనం చేయగలుగుతాం. సో ఆ రకంగా ఏంటంటే విల్ గెట్ సర్వీసెస్ ఫ్రమ్ దిస్ కరెస్పాండెంట్ బ్యాంక్స్. అలాగే ట్రైనింగ్ అండ్ సెమినార్ ఆన్ వేరియస్ టాపిక్స్ ఆఫ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద బ్యాంక్ అకౌంట్స్కి వస్తే, బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే దిట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించిన కరెస్పాండెంట్ బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే ఆస్ట్రో అకౌంట్, వాస్ట్రో అకౌంట్, లోరో అకౌంట్, మిర్రర్ అకౌంట్.
సింపుల్గా చెప్పేస్తాను, మీరు దీంట్లో కూడా చదువుకోవచ్చు. నాస్ట్రో అకౌంట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫారిన్ కరెన్సీ. ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎక్కడ మెయింటైన్ చేస్తారు అంటే మన ఇండియన్ బ్యాంక్స్, మన కంట్రీలో ఉన్న బ్యాంక్స్ కరస్పాండెంట్ బ్యాంక్ అంటే ఫారిన్ బ్యాంక్ సంబంధించిన దాంట్లో ఫారిన్ బ్యాంక్లో వాళ్ళు దే విల్ మెయింటైన్ దేర్ రెస్పెక్టివ్ కరెన్సీలో అకౌంట్స్ ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తారు. అంటే ఏంటంటే సపోజ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఉందనుకోండి ముంబైలో, సో మనది ఏదో యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి ముంబైలో, సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఓపెన్ అన్ అకౌంట్ విత్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అండ్ దే విల్ కీప్ సమ్ అమౌంట్ ఇన్ యూఎస్ డాలర్స్, బికాజ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్లో ఉన్న అకౌంట్స్ అన్ని కూడా యూఎస్ డాలర్స్లోనే ఉంటాయి, ఫారిన్ కరెన్సీలోనే ఉంటాయి. సో ఎందుకు మన వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంటే సపోజ్ ఇక్కడి నుంచి ఎవడైనా సరే అమెరికా నుంచి ఒక మిషనరీ తెప్పించుకున్నాడు అనుకోండి, తెప్పించుకోండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు అనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి ఏం చేయాలి, మనం అమెరికన్ డాలర్స్ మనం పే చేయాలి. సో పే చేయాలంటే ఏమిటి, మన దగ్గర ఇండియన్ రూపీసే ఉంటాయి మనోడి దగ్గర. సో మనోడు ఏం చేస్తాడంటే ఇండియన్ రూపీస్ అన్ని పెట్టి అమెరికన్ డాలర్స్ కొనాలి, కొని ఆ అమెరికన్ డాలర్స్ అన్ని కూడా ఆ అకౌంట్లో మెయింటైన్ చేయాలి, నాస్ట్రో అకౌంట్ కింద అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎంత అమౌంట్ అనేది మనం చెప్పినప్పుడు సెటిల్ చేసినప్పుడు ఆ అమౌంట్ ఆ అకౌంట్ నుంచి ఆ కస్టమర్కి ఆ బ్యాంకు పే చేస్తుంది. సో ఆ రకంగా ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎవరు ఏ కస్టమర్కి ఆ కస్టమర్ సంబంధించిన రెస్పెక్టివ్ కరెన్సీస్లో సెటిల్మెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ పర్పస్ కోసం నాస్ట్రో అకౌంట్ అనేది ఓపెన్ చేయక తప్పదు. సో నాస్ట్రో అకౌంట్ అంటే నేనైతే ఏం చెప్తానంటే నా అకౌంట్ నీతో, నా అకౌంట్ అంటే ఐఎమ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ అంటే దేశీ బ్యాంక్. సో నేను ఏం చేస్తానంటే నీతోటి ఓపెన్ చేసి పెట్టు, అంటే నీతోటి అంటే ఫారిన్ బ్యాంక్. సో దట్ ఈస్ ఫారిన్ కరెన్సీ అకౌంట్. సో నా అకౌంట్ దట్ ఈస్ మాస్టర్ అకౌంట్. మాస్టర్ అకౌంట్ అంటే వారి అకౌంట్ నాతో, వారి అకౌంట్ నాతోటి ఏంటి అంటే ఇప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఉంది. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి ఎవరైనా సరే ఫారిన్ కరెన్సీ అంటే మన ఇండియన్స్కి రూపీస్లోనే పే చేయాలి కదా, రూపీస్లో పే చేయాలనుకున్నప్పుడు మరి అక్కడ వాస్ట్రో అకౌంట్ అనేటప్పటికీ మీకు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకు ఆ కస్టమర్కి, వాడికి సంబంధించిన కస్టమర్ డబ్బులు ఇస్తాడు. కానీ ఇచ్చిన తర్వాత మనవాడు ఎక్స్పోర్ట్ చేశాడంటే అమెరికా నుంచి కస్టమరు యూఎస్ డాలర్స్ పే చేస్తారు. పే చేసేటప్పుడు వాడికి ఇండియన్ రూపీస్లో మనం చెల్లించాలి కదా, చెల్లించాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఏ స్టేట్ బ్యాంకో యూనియన్ బ్యాంక్లోనూ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తుంది. అంటే వారి అకౌంట్ మన దగ్గర ఉంటుంది. ఆ రకంగా గుర్తుపెట్టు వాస్ట్రో అకౌంట్ అంటే వాస్ట్రో అకౌంట్ ఎప్పుడు కూడా మన హోమ్ కరెన్సీలో ఉంటుంది. ఇక్కడ హోమ్ కరెన్సీ అంటే రూపీస్, అది కూడా మన దగ్గర ఉంటుంది, మెయింటైన్ చేస్తారు అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ వాడు. ఓకే, సో ఇప్పుడు వాడు మన కస్టమర్కి పే చేయాల్సి వస్తుంది ఇండియన్ రూపీస్లో, వాడికి వచ్చే డాలర్స్లోనే వస్తాయి, వాడి దగ్గరికి వస్తాయి. దాన్ని కన్వర్ట్ చేసి మన దగ్గర మెయింటైన్ చేసి వాడి వాస్ట్రో అకౌంట్ అనేది కస్టమర్కి పేమెంట్ చేసేలా సెటిల్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ వాస్ట్రో అకౌంట్. అంటే వాడికి మన హోమ్ కరెన్సీ అకౌంట్ అవసరమైంది కాబట్టి మన దగ్గర ఓపెన్ చేస్తాడు. మనకి ఫారిన్ కరెన్సీలో అకౌంట్ ఓపెన్ చేసి కావాలి కాబట్టి ఫారిన్ కరెన్సీ అనేది మనం ఏం చేస్తామంటే వాడి దగ్గర ఓపెన్ చేసుకుంటాం. సో ఇలా జరుగుతుంది. లోరో అకౌంట్ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ ఇద్దరు కూడా డిఫరెంట్ అంటే నాతో నీతో లేకుండా థర్డ్ పర్సన్స్, అంటే వాళ్ళకి ఏంటంటే కరస్పాండింగ్ బ్యాంక్స్ అనేది లేవు. అప్పుడు ఏం చేస్తారంటే వాడు ఇంకోటితోటి థర్డ్ పర్సన్కి లింక్ పెట్టుకుంటాడు, అంటే వారి అకౌంట్ వీరు అని చెప్పేసి, అంటే మన దగ్గర రారు. దీనికి చెప్పాలంటే ఐ యు హి ఇంగ్లీషే చెప్పాలి. ఐ అంటే నేను, హి అంటే అతడు, యు అంటే నువ్వు నీ అకౌంట్, తర్వాత ఐ అంటే నా అకౌంట్, ఇది హి ఆర్ దే అంటే వారి అకౌంట్ అంటే వారు బయట, టూ ఆర్ బోత్ అవుట్ సైడర్స్. So this type of account is called as a lower account. It is a current account maintained by one domestic bank on behalf of other domestic bank in foreign bank in foreign currency. రెండు కూడా ఫారిన్ కరెన్సీలో డిఫరెంట్ డొమెస్టిక్ బ్యాంక్స్ మధ్యలో జరుగుతుంది.
ఓకే, ఇలా జరిగేటప్పుడు మనం ఇంకొక రకంగా చెప్పొచ్చు. లోరో అకౌంట్ అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ నాస్ట్రో అకౌంట్ ఫర్ వన్ బ్యాంక్ హూ ఓపెన్ ద బ్యాంక్ అండ్ లోరో అకౌంట్ ఫర్ ద అదర్ బ్యాంక్ హూ రిఫర్స్ ద ఫస్ట్ వన్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ మిర్రర్ అకౌంట్కి వస్తే, మిర్రర్ అకౌంట్ అంటే ఏమిటంటే నాస్ట్రో అకౌంట్ అనేది ఎప్పుడు కూడా ఫారిన్ కరెన్సీలో ఉంటుందని చెప్పాను. నా అకౌంట్ నీతోటి అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్లో మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఒక అకౌంట్ ఓపెన్ చేసి అది ఇప్పుడు ఫారిన్ కరెన్సీలోనే ఉంటుంది కదా, ఉంటుంది. అందులో ట్రాన్సాక్షన్స్ అన్ని డిఫరెంట్ కస్టమర్స్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ప్యారలల్గా మన దగ్గర ఒక ఇండియన్ రూపీస్లో ఉన్న అకౌంట్ మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఇండియన్ రూపీస్ అకౌంటే ఉంటుంది. ఇండియన్ రూపీస్ ఫారిన్ కరెన్సీలో మనం మెయింటైన్ చేయం కదా, ఉంటుంది. సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారు, అది ఆ కరస్పాండింగ్ ఆ ఫారిన్ కరెన్సీలో ఎంత ఉందో దాన్ని ఎప్పటికప్పుడు హోమ్ కరెన్సీలో మనకి ఈక్వలెంట్ అమౌంట్ ఇప్పుడు కూడా మనం చూసుకుంటా ఉంటాం. చూసుకుని కరెక్ట్గా సెటిల్ అవుతుందా లేదా, ఆ అమౌంట్కి ఈక్వల్ అమౌంట్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రికన్సిలేషన్ అంటాం. ఓకే, ఈ రికన్సిలేషన్ ద్వారా ఏం చేస్తామంటే ఫారిన్ కరెన్సీకి మన రూపీస్కి ఎప్పుడు కూడా టాలీ చేసుకుంటూ ఉంటాం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక సెపరేట్ ప్యారలల్ ఎర్రర్ మెయింటైన్ చేసుకుని ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆ డిఫరెన్సెస్ ఎక్కడ జరిగింది ఏం జరిగిందని మనం టాలీ చేసుకుంటాం. జస్ట్ లైక్ ఇట్ ఇస్ బుక్ ఎంట్రీ. సో దిస్ ఇస్ కాల్డ్ mirror account అంటాం. సో mirror account is nothing but a reflection of master account in the books of the principal bank. Next we are coming to that electronic modes of transmission payment gateways. దీనికి వస్తే కనుక ఫస్ట్ ది అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ స్విఫ్ట్ అనేది దేనికి ఉపయోగిస్తాం అంటే ఫస్ట్ బిగినింగ్లో వరల్డ్ వైడ్గా ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అనేది పెట్టుకుని వీళ్ళు ఆ స్విఫ్ట్ అనేది నథింగ్ బట్ ఏ కోడ్. ఓకే, ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ అనేది ఈ కోడ్ ద్వారా వాళ్ళు మెసేజెస్ రూపంలో పంపించుకొని సెటిల్ చేసుకోండి అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. దీనికి మెంబర్స్ ఉంటారు, మెంబర్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్ ద్వారా మనం ఉపయోగించుకొని చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ సెక్యూర్డ్ అండ్ స్టాండర్డైజ్డ్ అండ్ రిలయబుల్ ఎన్విరాన్మెంట్ స్విఫ్ట్ అనేది. వాట్ ఈస్ స్విఫ్ట్ అంటే వాట్ ఈస్ ది ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ it is the funds transfer between that member banks in the world. Okay, dealing with that financial transactions between the countries. But the next chips goes there. What is meant by chip? Ante clearing house interbank payment system. It's important. ఇది ఎక్కడ అలౌ చేస్తాము అంటే it is related to that US. It is the base is US. Large interbank transactions in the US లో to clear. This system we are using. Chips is slower. It is baga slow, but less expensive than that other major interbank clearing house. It is nothing but a clearing house transactions known as chips antam. This is slower. Other than inkokudu kuda undi American based, that is called as Fedwire antam. Fedwire అనేది it is making it more amenable to larger transactions that can take longer to clear. Okay. So there's a bonus difference ante. Both the chips as well as this Fedwire రెండు కూడా అమెరికన్ బేసే, కానీ చిప్స్ అనేది కొంచెం స్లోయర్గా ఉంటుంది, బట్ ఎక్స్పెన్సివ్ వైజ్ కదా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది దెన్ కంపేర్డ్ విత్ దట్ Fedwire system. Next, chips works by netting debits and credits across transactions, providing both clearing and settlement services to its customer banks. చిప్స్కి వచ్చేటప్పటికి అది గ్రాస్ సెటిల్మెంటా లేకపోతే నెట్ సెటిల్మెంటా అంటాడు. ఇట్ ఈస్ ఓన్లీ నెట్టింగ్ సెటిల్మెంట్స్. మన నెట్లో ఎలాగ ఉపయోగిస్తామో అలాగే నెట్టింగ్ ఆఫ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అక్రాస్ ది ట్రాన్సాక్షన్స్, ప్రొవైడింగ్ బోత్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ సర్వీసెస్ టు ది కస్టమర్స్. ఇట్స్ నాట్ ఏ గ్రాస్ సెటిల్మెంట్స్. గ్రాస్ సెటిల్మెంట్స్ అంటే ఏం లేదండి, వన్ టు వన్ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ ఈస్ కాల్డ్ గ్రాస్ సెటిల్మెంట్స్. ఇది నెట్టింగ్ సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే ఏదైనా డెబిట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, 4-5 డెబిట్స్, క్రెడిట్ ఏమైనా ఉందనుకోండి, దానికి మ్యాచింగ్ చూసుకుని సెటిల్ చేస్తూ ఉంటాం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇది మనకి నెఫ్ట్ ఆర్టీజీఎస్ కూడా వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఫెడ్వైర్ కూడా నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ ఆల్సో యూఎస్ బేస్డ్. అదేంటి ఫెడ్వైర్ అంటే ఫార్మల్లీ ఇట్ ఈస్ కాల్డ్ అది ఫెడరల్ రిజర్వ్ వైర్ నెట్వర్క్ అంటాం. ఇట్ ఈస్ ఎ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటే 1-to-1 ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్.
operated by United States Federal Reserve Banks that allows financial institutions to electronically transfer funds between its more than 9,218 participants. It is very faster comparatively with that chips. Next, CHAPS. CHAPS అనేది also, it is a clearinghouse automated payment system. Abbreviation, clearinghouse automated payment system. It is UK based, United Kingdom based. ఇవి మీకు ఎలా అవుతాయంటే వాట్ ఈస్ ద విచ్ అవుట్ ఆఫ్ దిస్ విచ్ ఈస్ యునైటెడ్ UK బేస్డ్ అని చెప్పి కింద మిక్స్ చాప్స్ ఫ్యాట్ వైర్ తర్వాత చిప్స్ అలా ఇస్తాడు. సో ఆ టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, మల్టీనేషనల్ బ్యాంక్స్ ప్రిన్సిపల్ యూజ్ చాప్స్. మల్టీనేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ చాప్స్ నేను ఉపయోగిస్తున్నాయి. చాప్స్ అలౌస్ ఫండ్స్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ మినిమైజింగ్ ద రిస్క్ ఆఫ్ లాస్ ఆర్ థెఫ్ట్. అందులో లాస్ ఆఫ్ డేటా కానీ ఏమి రిస్క్ ఏమి లేకుండా, థెఫ్ట్ అనేది ఏమి లేకుండా సెక్యూర్డ్గా ఉండే సిస్టమ్ అన్నమాట. అలాగే ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా ఇన్స్టంటేనియస్ జరుగుతాయి చాప్స్లో. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టార్గెట్. దట్ మీన్స్ ట్రాన్స్ యూరోపియన్ ఆటోమేటెడ్ రియల్ టైమ్ క్రాస్ సెటిల్మెంట్, ఎక్స్ప్రెస్ మనీ అంటాం. దీనికి వచ్చేటప్పటికి ఇది ఒక వన్ సిస్టమ్, సెటిల్మెంట్ సిస్టమ్. దీంట్లో టార్గెట్ 1, టార్గెట్ 2 ఉంటుంది. టార్గెట్ 1 ఏం చేస్తుందంటే డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ టేకింగ్ టుగెదర్ 16 నేషనలైజ్డ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ ఉంటాయి ఇందులో. అండ్ ECB అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ పేమెంట్స్ మెకానిజం కూడా ఉంటుంది. సో ఇక్కడ 16 నేషనల్స్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ RTGS ఉంటుంది, సిస్టమ్స్ ఉంటాయి, ప్లస్ ECB పేమెంట్ మెకానిజం కూడా ఉంటుంది. అంటే EPM అంటాం. ఇట్ ఈజ్ ఓన్డ్ బై దట్ యూరో సిస్టమ్. ఇట్ ఈస్ ఓన్ బై అంటే యూరో సిస్టమ్ అనేది దీన్ని ఓన్ చేస్తుంది, అంటే కలిగి ఉంటుంది. అంటే అందులో మెయింటెనెన్స్ అండ్ క్యాపిటల్ రన్నింగ్ ఈజ్ యూరో సిస్టమ్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ECB అండ్ 12 నేషనల్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ దట్ యూరో ఏరియా. టార్గెట్ 2కి వస్తే కనుక రియల్ టైమ్ క్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ఫర్ ద యూరో జోన్ అండ్ ఈజ్ అవైలబుల్ టు ద నాన్ యూరో కంట్రీస్, యూరో జోన్స్ ఆల్సో. నాన్ యూరో జోన్స్ కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. టార్గెట్ 2. It is developed by and owned by the Euro system. It is also developed and owned by the Euro system only. But Target 2 is based on integrated central technical infrastructure. The only thing is infrastructure only difference. Okay. So then now on Target 2 lo infrastructure is single shared platform. So these are some small bits we have to remember for the exam. Next we are coming to that RTGS. This is Manaksa mentioned there. If you are coming to that RTGS, real-time gross settlements, that is exclusively for our country funds transfers we are using. And దీంట్లో నెఫ్ట్ అనేది కూడా ఉంటుంది. దట్ మీన్స్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ రియల్ టైమ్ సెటిల్మెంట్స్లో ఏమవుతుందంటే మనకు వచ్చే క్వశ్చన్స్, ఇది 24/7/365. అండ్ వాట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ అండ్ మ్యాక్సిమమ్ అమౌంట్ అంటే మినిమమ్ అమౌంట్ ఈస్ 2 lakhs, maximum is no upper limit. Any amount we can transfer in this the gross settlement. Okay. Next we are coming to that NEFT. That means the National Electronic Funds Transfer. NEFT is a nationwide payment system. This is also within our country funds transfer one point to another. But here there are batches are there, batch settlements. It is not a real time. And ఇందులో ఏంటంటే ప్రతి half an hour కు ఒక బ్యాచ్ ఉంటుంది. బ్యాచ్ టైమ్ is half an hour. So 24/7 this is also. So automatically మీకు ఏమవుతుంది, per day 48 batches ఉంటాయి. 24 hours into 2, 48 batches. సో ఈ బ్యాచెస్లో మీకు ప్రయారిటీ వైజ్గా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అలా క్యారీ అవుతూ సెటిల్ అవుతాయి. బట్ హియర్ స్టెబిలేషన్స్ ఏంటంటే నార్మల్ సర్కమ్స్టెన్స్లో బెనిఫిషియరీ బ్యాంక్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ద ఫండ్స్ ఇన్ రియల్ టైమ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే వితిన్ 30 minutesలో సాధ్యమైనంత వరకు సెటిల్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. Okay. So beneficiary bank must credit the beneficiary's account within 30 minutes after receiving the funds transfer message. Funds transfers message వచ్చిన వెంటనే 30 minutes లోపల సెటిల్ చేయాలి. ఇంకా చెప్పాలంటే బ్యాచెస్ ఏమవుతుందంటే బ్యాచెస్ అనేది సెటిల్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్కి, సెకండ్ బ్యాచ్కి, సెకండ్ బ్యాచ్కి, థర్డ్ బ్యాచ్కి డిలే అవుతూ half an hour, 1 hour, 1.5 hour ఇలా డిలే అవుతుంది. బట్ స్టాండర్డ్ టైమింగ్స్, స్టాండర్డ్ నామ్స్ ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ 2 hours లో విత్ మోర్ దాన్ 2 hours ఎక్స్టెండ్ అవ్వకుండా మాక్సిమం 2 hours లో కూడా అది సెటిల్ అయిపోవాలి.
అలాగే ఇక్కడ ఏంటంటే 30 minutes లోపల రిసీవింగ్ ద ఫండ్స్ నుంచి ట్రాన్స్ఫర్ మెసేజ్ 30 minutes లోపల అకౌంట్ బెనిఫిషరీస్ అకౌంట్ క్రియేట్ అవ్వాలి. అండ్ అలాగా పార్కింగ్ అకౌంట్ ఉండటానికి లేదు. దట్ షుడ్ బి క్రెడిటెడ్ టు దట్ బెనిఫిషరీస్ అకౌంట్ విత్ ఇన్ 30 minutes. నెక్స్ట్ ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ వస్తే, ఎన్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ బ్యాంకింగ్. సో ఇక్కడికి వస్తే కనుక ఎన్ఆర్ఐ ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ అంటాం. యూ విల్ హ్యావ్ డిఫరెంట్ బ్యాంకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ తర్వాత డిఫరెంట్ బ్యాంకింగ్ అనేది ఎలా చూస్తాం, అదే మీకు ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ అంటాం. సిన్స్ యూ ఆర్ రిసైడింగ్ అబ్రాడ్, వేరే చోట ఉండటం తోటి మోస్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్ విల్ బి ఇన్ ఫారిన్ డెనామినేషన్స్. న్యాచురల్గా ఫారిన్ కరెన్సీలోనే వాళ్ళ ఎర్నింగ్స్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది. సో దానికి పర్పస్ యూ మైట్ నీడ్ అన్ అకౌంట్ దట్ విచ్ సూట్ యువర్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ మెనీ మేజర్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా ఆఫర్ ద ఫెసిలిటీ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఐ అకౌంట్. These accounts provide numerous facilities with respect to the currency denomination, transferability of the account, tax, etc. అంటే ఎన్ఆర్ఐస్ అనేది దే ఎర్న్ ఇన్ ద ఫారిన్ కరెన్సీస్. ఫారిన్ కరెన్సీ అంటే చాలా ఉన్నాయి, యుఎస్ డాలర్స్, జపనీస్ యెన్, జర్మన్ ఫ్రాంక్, ఇలా డిఫరెంట్ కంట్రీ కరెన్సీస్, పర్మిటెడ్ కరెన్సీస్ ఉన్నాయి. ఆ కరెన్సీస్లో దే కెన్ మెయింటైన్ దట్ అకౌంట్స్. అలాగే ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ దట్ అమౌంట్స్ ఆల్సో, అండ్ ట్యాక్సెస్ కూడా వాళ్ళు ఏ ఏ ట్యాక్సెస్ వాళ్ళు ఇంపోజ్ అవుతాయి ఎంత అనేది కూడా దానికి లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి, అది ఏంటో ఇప్పుడు తెలుసుకుంటాం కమింగ్ ద నెక్స్ట్ స్లైడ్స్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ who will be called as a resident and who will be called as a non-resident, who will be called as a person of Indian origin, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రెసిడెంట్కి వస్తే, ఇఫ్ an individual is in India, if any individual is Indian for at least 182 days. So in a financial year, ఇక్కడ 182 days అనేది గుర్తుపెట్టుకోండి. ఇయర్కి 356 days. 356 divided by 2 వేసుకుంటే ఆల్మోస్ట్ మామూలుగా 360 days అయితే కనుక 182 days. సో 182 into 2 అంటే ఏంటి, 365 days. ఓకే, సో 365 days హాఫ్ ఈజ్ 182 ఆల్మోస్ట్. సో అందుగురించి ఏం చేసిన, హాఫ్ దట్ పోర్షన్, హాఫ్ ఆఫ్ ఎన్ ఇయర్ అంటే సగ భాగం సంవత్సరంలో కనుక ఉంటే అని వస్తుంది మనకి ఎక్కడైనా సరే. అందుగురించి 182 days అనే ఇంపార్టెన్స్ ఆ రకంగా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎనీ ఇండివిజువల్ అట్లీస్ట్ 180 days ఆర్ మోర్ ఫైనాన్షియల్ ఇయర్లో కనుక ఉంటే he will be treated as a resident. If an individual is in India for at least 365 days in the last 4 years, financial years, and at least 60 days in the preceding financial, అంటే ఒక పర్టికులర్ preceding ఇయర్లో ఓన్లీ హీ ఈజ్ కంప్లీటెడ్ 160 days ఉన్నాడు, కానీ అంతకు ముందు ప్రిసీడింగ్ 4 yearsలో మాత్రం హీ హ్యాడ్ 365 days ఉన్నాడు, అంటే లాస్ట్ 4 financial year. బట్ ఈ సంవత్సరంలో ప్రజెంట్ సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా 60 days ఉన్నప్పటికీ కూడా ఆటోమేటిక్గా హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రెసిడెంట్ వన్, బికాజ్ ప్రీవియస్గా వాడు 4 yearsలో 365 days కవర్ అయింది కాబట్టి. అలాగే సో ఆ రకంగా రెసిడెంట్ డెఫినేషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ నాన్ రెసిడెంట్కి వస్తే కనుక పైనవి కాకుండా, అంటే ఏదైతే సాటిస్ఫై అవుదో పైన కండిషన్స్ అవన్నీ కూడా కమింగ్ అండర్ దట్ నాన్ రెసిడెంట్. సో ఇండివిజువల్స్ నాట్ సాటిస్ఫైయింగ్ ది కండిషన్స్ ఆఫ్ పైన అబౌట్ టాప్ ఏ ఆర్ బి అబౌవ్ విల్ బి ట్రీటెడ్ as ఎన్ఆర్ఐస్. నెక్స్ట్ తర్వాత 2020లో అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం అంటే ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 120 days, అంటే 182 days అనేది ఇది వరకు 2020 నుంచి వచ్చింది అమెండ్మెంట్ ద్వారా. ఏంటంటే 120 days కనుక ఉంటే చాలు, అంటే ప్రీవియస్గా ఉన్న 182 days థ్రెషోల్డ్ లిమిట్ని 120కి రెడ్యూస్ చేశారు. అలాగే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంత పైన చెప్పిన కండిషన్లో 365 days ఫర్ ద లాస్ట్ 4 years ఉంటూ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఎక్సిడ్స్ 15 lakhs. ఇండియాలో ఉన్న సోర్సెస్ ఫండ్స్ మీద ట్యాక్సబుల్ ఇన్కమ్ 50 lakhs కనుక ఉన్నా దట్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ non-resident. Okay, then the non-resident Indian will be treated Indian for the taxable purpose and the income will be taxable accordingly. Next, another category. ఇది ఏంటంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్.
సో రెసిడెంట్ అకౌంట్ అనేది వచ్చింది. రెసిడెంట్ అకౌంట్ అంటే ఏం లేదండి, రెసిడెంట్ ఆర్ఓ అంటే ఆర్ కింద లెక్క, లేదా రెసిడెంట్ కూడా అనొచ్చు దాన్ని. అంటే రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ అంటాం. దీనికి వచ్చేటప్పటికి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఏంటండి వాట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ రెండింటికి అంటే ఓన్లీ ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఎందుకంటే ఎన్ఆర్ఐ కింద అతను 9 years పాటు ఉన్నాడు, అవుట్ సైడ్ అయితే 50 years, అవుట్ ఆఫ్ 10 years, సో 10th year నౌ. సో ఆటోమేటిక్గా 9 years ఎన్ఆర్ఐ ఉన్నప్పుడు 10th yearలో అతను హీ కెన్ హ్యావ్ ఎన్ అకౌంట్, ఆర్డినరీ అకౌంట్ కింద తీసుకోవచ్చు. ఒక రెసిడెంట్ అకౌంట్ కింద వాడికి పర్మిట్ చేస్తున్నారు. దాన్ని మనం రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటాం, RNOR అంటాం. దీనివల్ల ఏంటి అండి అడ్వాంటేజెస్ అంటే ఇతనికి కొన్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. మామూలుగా అయితే కనుక రెసిడెంట్ ఇండియన్స్ అయితే కనుక, రెసిడెంట్ ఇండియన్స్ అంటే NRO అకౌంట్స్ అయితే కనుక వాళ్ళకి ఇండియాలో వచ్చిన వాడి ఇన్కమ్ అంతా కూడా ట్యాక్సిబుల్. అంటే వాడికి హౌసెస్ లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ ఏవో ఉంటాయి, ఇండియన్ ఇన్కమ్ మాట్లాడే. అబ్రాడ్లో వచ్చేది ఎలాగా ఉండదు, దానికి టోటల్గా ఎగ్జామ్షన్ మన ఇండియన్ ట్యాక్స్. దాని ప్రకారం అతనికి ఏమి టోటల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐ ఇన్కమ్ అంటే ఫారిన్ ఎర్నింగ్స్ అయితే కనుక, ఇది డొమెస్టిక్ ఎర్నింగ్స్ మాత్రం ట్యాక్సిబుల్. కానీ ఈ పర్టికులర్ కేసులో అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో ఈవెన్ హీ ఈజ్ ఎర్నర్ ఆఫ్ లోకల్ డొమెస్టిక్ ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ట్యాక్స్లో అతనికి కొన్ని తగ్గింపులు ఉంటాయి అన్నమాట, ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అంటే హీ కెనాట్ బి కంపేర్డ్ అట్ పార్ విత్ దట్ రెసిడెంట్ స్టేటస్. అంటే డొమెస్టిక్గా అతనికి ఒక 20 లక్షలు 30 లక్షలు వచ్చింది అనుకోండి షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా, మామూలుగా నాన్ రెసిడెంట్ NRO కింద ఉన్నాడు అనుకోండి, ఆర్డినరీ అకౌంట్ కింద ఉందనుకోండి, డైరెక్ట్ సింపుల్ ఆర్డినరీ అకౌంట్. సో ఇట్ ఈస్ డొమెస్టిక్ ఇన్కమ్ కాబట్టి అది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయిపోతుంది. అలా కాకుండా అతను ఈ రకంగా 9 ఏళ్ళు బయట ఉండి ఓకే ఎన్ఆర్ఐ కింద 10th year ఫైనాన్షియల్ ఇయర్లో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ RNOR, అతనికి ఏంటంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అని ఉంటాయి. ఇందులో 9 years అవుట్ ఆఫ్ 10 years అయిపోయింది. తర్వాత షుడ్ హ్యావ్ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 7 అంటూ రెండో కండిషన్ ఏంటంటే షుడ్ హ్యావ్ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ లెస్ దెన్ 30 days ఇన్ ద లాస్ట్ 7 financial year. అంటే లాస్ట్ 7 financial yearలో మన ఇండియాలో కనుక 730 days కన్నా తక్కువ స్టే చేసినా కూడా ఎలిజిబుల్ టు ఓపెన్ ఏ RNOR అకౌంట్ ఆర్ PIO. PIO అనేటప్పటికి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ సిటిజన్ విత్ మోర్ దాన్ 50 lakhs ఇన్కమ్ ఎర్నడ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్. మన ఇండియన్ సోర్సెస్ నుంచి 15 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ కనుక ఎర్న్ చేసి ఉండి, అది కూడా మన కంట్రీలో 120 days ఆర్ మోర్ స్టే చేసి ప్రీవియస్ ఇయర్లో ప్లస్ 365 days ఆర్ మోర్ ఇన్ ద ప్రిసీడింగ్. ఇంతకుముందు ప్రీవియస్గా 365 days ఉండి కంప్లీట్ చేసి ఉండి, ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో 120 days ఆర్ మోర్ స్టే చేసి ఇన్కమ్ మాత్రం 15 lakhs కన్నా ఎక్కువ కనుక మనకు వస్తే కనుక, సో దట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ RNOR అకౌంట్. ఆర్ లేదు అనుకుంటే కనుక డీమ్డ్ రెసిడెంట్ విత్ మోర్ దాన్ 15 lakhs ఇన్కమ్ ఎర్నడ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్. సో ఆ రకంగా కూడా హీ ఈజ్ ఎలిజిబుల్ టు ఓపెన్ ఏ RNOR అకౌంట్. So what is deemed resident for the purpose of income tax? Let us say that deemed resident ante entante an NRI who is not a tax resident of any country and has more than 15 lakhs income in India earned from Indian sources. Ante entante atanu NRI undi నాన్ రెసిడెంట్ ఇండియన్ అయి ఉండి ఎక్కడైతే ఉంటున్నాడో, ఏ కంట్రీలో ఉంటున్నాడో ఆ కంట్రీలో ట్యాక్స్ రెసిడెంట్ కింద కాకుండా ఉంటూ, ఓకే, అండ్ మన కంట్రీలో కనుక 15 lakhs అంతకన్నా ఎక్కువ కనుక ఎర్న్ చేస్తూ ఉంటే, సో హీ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ రెసిడెంట్ అంటాం. నెక్స్ట్, ద స్టేటస్ ఆఫ్ ద డీమ్డ్ రెసిడెంట్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ NRS. ఇది ఎవరికి ఇస్తారంటే NRSకి ఇస్తారు న్యాచురల్, హూ హ్యాడ్ ఇండియన్ సిటిజన్షిప్ అండ్ నాట్ అప్లికబుల్ టు PIOs. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్కి మాత్రం ఇది అప్లికబుల్ కాదు. ఇది ఓన్లీ
ఇండియన్ సిటిజన్స్ కి ఎన్ఆర్ఐ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డీమ్డ్ రెసిడెంట్ స్టేటస్ అనేది ఇస్తున్నాం. ఇది కొంచెం కేర్ఫుల్గా చదువుకోవచ్చు. 2020లో వచ్చిన అమెండ్ ప్రకారం దీనికి డీమ్డ్ రెసిడెంట్ ఏమైందంటే మోర్ దాన్ 15 lakhs ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా అండ్ హూ ఈజ్ నాట్ ఏ ట్యాక్స్ రెసిడెంట్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. అది యాక్చువల్గా దాని మార్పు ఏం లేదు. అండ్ పిఐఓ ఆర్ ఎన్ ఇండియన్ ఆరిజిన్ విత్ మోర్ దాన్ 15 lakhs ఇన్కమ్ ఫ్రమ్ ఇండియన్ సోర్సెస్. ఇది మార్చాడు. ఇంతకుముందు పిఐఓ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అప్లికబుల్ ఏది డీమ్డ్ రెసిడెంట్. ఈ ఇంపాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ టు దట్ ఫైనాన్స్ యాక్ట్ 20లో పిఐఓకి కూడా వచ్చింది. అప్పుడు ఇఫ్ హీ హ్యావింగ్ ఎర్నింగ్ ఆఫ్ మోర్ దాన్ 15 lakhs ఇన్కమ్ అయితే కనుక హీ విల్ ఆల్సో బీ ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ రెసిడెంట్. అండ్ యాజ్ పర్ ఫెమా 1999 నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఎవరు? ఓకే, 99 యాక్ట్ ప్రకారం అయితే కనుక పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ఇండియన్ సిటిజన్స్ who proceed abroad for employment or for carrying on any business or vocation or any other purpose in circumstances indicating indefinite of stay outside India. ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం కానీ బిజినెస్ పర్పస్ కానీ వెళ్ళి ఒక సర్టెన్ పీరియడ్ అంటూ లేకుండా కనుక అక్కడ ఉండిపోతే, అది ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి బయటికి వెళ్ళిపోయి అలా ఉండిపోతే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటాం. ఓకే. అండ్ ఇండియన్ సిటిజన్స్ వర్కింగ్ అబ్రాడ్ ఆన్ అసైన్మెంట్ విత్ ఫారిన్ గవర్నమెంట్స్. అలాగే ఫారిన్ గవర్నమెంట్స్లో మన వాళ్ళు డెప్యుటేషన్ మీద కానీ లేదంటే గవర్నమెంట్ ఏజెన్సీస్లో కానీ అక్కడ ఉంటూ, అయితే ఇంటర్నేషనల్ ఆర్ మల్టీనేషనల్ ఏజెన్సీస్ లైక్ యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్లో వరల్డ్ బ్యాంక్లో కానీ ఏమైనా ఎంప్లాయీ కింద ఇస్తే కనుక సో దోస్ పీపుల్ ఆల్సో విల్ బి ట్రీటెడ్ యాజ్ non-resident Indians అంటాం, ఈవెన్ దే ఆర్ హ్యావింగ్ ఎన్ ఇండియన్ సిటిజన్స్ అయినప్పుడు కూడా. సో ఇలాగ ఆఫీషియల్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డెప్యూటెడ్ అబ్రాడ్, సో ఇలాగ ఫారిన్ అసైన్మెంట్స్ మీద వెళ్ళి డెప్యూటెడ్ కింద ఉన్నా కూడా, డెప్యుటేషన్ మీద ఉన్నా కూడా దే విల్ ఆల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్ఆర్ఐస్. నెక్స్ట్ పిఐఓ అంటే ఎ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఈజ్ వన్ హూ ఈజ్ ఎ సిటిజన్ ఆర్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ అదర్ దాన్ బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ or such other country as may be specified by the central governments satisfying the following condition. అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరిని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్ అయ్యి ఉండకూడదు, అలాగే పాకిస్తాన్ వాడు అయ్యి ఉండకూడదు, అలాగే ఎనీ అదర్ కంట్రీ అదర్ దాన్ దీస్ పర్సన్స్ హూ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. అంటే ఏ కంట్రీలో అయినా సిటిజన్ అయ్యి ఉండొచ్చు అతను, ఇండియన్ ఆరిజిన్ అంటే డెఫినేషన్. బట్ ఈ కంట్రీస్లో మాత్రం వాళ్ళు సిటిజన్స్ అయి ఉండకూడదు. లేకపోతే నెక్స్ట్ ఏంటంటే హూ హ్యాస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా బై వర్క్ ఆఫ్ ది కంట్రీ అండ్ హూ బిలాంగ్ టు ద టెరిటరీ దట్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్. దీని అర్థం ఏంటంటే కూలంకషంగా సింపుల్గా చెప్తాను. సపోజ్ మనకి 1947 బిఫోర్ ఇండిపెండెన్స్కి ముందు ఓకే మనంతా కలిపే ఉండేవాడు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఓకే, అంటే విడిపోకముందు ఇండియా ఓకే. ఆ టైంలో ఇండియన్స్ అనేటప్పటికి మొత్తం ఎక్కడ ఉన్నా కూడా అంతా కూడా ఇండియన్స్ కింద లెక్క. తర్వాత ఏమైందంటే పార్టీషన్ అయిపోయిన తర్వాత కంట్రీస్ అంతా విడిపోయాం కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే ఎవరైనా సరే పర్సన్స్ ఎక్కడైనా వేరే కంట్రీలో సిటిజన్స్ అయ్యి ఉండి, సపోజ్ న్యూజిలాండ్ ఉన్నారు, న్యూజిలాండ్లో ఒక అతను ఉన్నాడు మన ఇండియన్ ఆరిజిన్, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ తాతలు ఒకప్పుడు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ మన కంట్రీలో ఉండుంటాడు. అంటే మనకి ఇక్కడ మన బంగ్లాదేశ్ తీసుకోకూడదు, బంగ్లాదేశ్ ఏరియా తీసుకోకూడదు, పాకిస్తాన్ ఏరియా తీసుకోకూడదు, ఓన్లీ ఇండియాలోనే ఉంటూ మన తాతలు ఉండి ఇప్పుడు అతను ఆ సిటిజన్షిప్ కింద ఉండి ఆ కంట్రీ న్యూజిలాండ్ కంట్రీ సిటిజన్షిప్ ఉంది. సో అటువంటి పర్సన్స్ని మనం ఏమని పిలుస్తామంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం, పిఐఓ అంటాం. ఓకే, సో దట్ వన్ అంటే స్టేటస్ అనేది ఇస్తున్నాం, సెపరేట్ స్టేటస్. ఏంటంటే మనకి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, బికాజ్ హీఈస్ ఎర్లియర్ హీఈస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళ తాతల వాళ్ళంతా కూడా ఆ రకంగా. సో దట్స్ వై యు ఆర్ సేయింగ్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది రెఫరెన్స్ కింద తీసుకుంటున్నాం. ఎందుకంటే 1947లో ఇక్కడ చూడండి, 1947 15th August 1947లో మనం టెరిటరీ అంతా
పడిపోయింది, విడిపోయింది. ఓకే, సెపరేట్గా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎన్ఆర్ఐ అకౌంట్స్కి వస్తే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్స్, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్స్ ఎఫ్సిఎన్ఆర్ అంటాం. అండ్ నాలుగోది స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపీ అకౌంట్ ఎస్ఎన్ఆర్ఆర్ అకౌంట్. సో వన్ బై వన్ చూద్దాం. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్స్ అంటే ఏంటంటే, నేనైతే ఏం చెప్తానంటే దిస్ ఈజ్ ఏ 24 క్యారెట్ గోల్డ్. అంటే ఏమిటి అంటే గోల్డ్లో మిక్స్ అవుతుందా మీకు? 24 క్యారెట్ బిస్కెట్ గోల్డ్ అంటే అందులో ఎక్కడైనా కాపర్ ఏమైనా మిక్సింగ్ ఉంటుందా? ఉండదు, ప్యూర్ గోల్డ్. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ అకౌంట్ అనేది ఎలా మెయింటైన్ అవుతుందంటే మన కంట్రీలో ఓకే, ఒక ఎన్ఆర్ఐ ఓకే, హీ ఈజ్ ఎలిజిబుల్ టు మెయింటైన్ అన్ అకౌంట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఇండియన్ రూపీస్. ఏ రకంగా అంటే అందులో ఉండే రెమిటెన్సెస్ ఓపెనింగ్ ఆఫ్ ది అకౌంట్ దగ్గర నుంచి అంతా కూడా ఫారిన్ కరెన్సీలోనే, ఫారిన్ ఎర్నింగ్స్లోనే ఉంటుంది. అంటే అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అతని ఎర్నింగ్స్ అవుట్ సైడ్ ఎంతైతే ఉన్నాయో ఆ అకౌంట్లో ఎంతో కొంత పంపించి దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలి తప్పితే డొమెస్టికల్గా అంటే తన ఇండియన్లో అతను సంపాదించింది కానీ అతని దగ్గర ఉన్న డబ్బులతో కానీ ఓపెన్ చేయడానికి లేదు. ఓకే, ఇకపోతే మెయింటైనింగ్ ఆఫ్ ది అకౌంట్ ఆల్సో విత్ ద రెమిటెన్స్ ఆఫ్ దట్ అవుట్ సైడ్ రెమిటెన్సెస్ ఓన్లీ. డొమెస్టిక్ ఫండ్స్ అతను కలపడానికి లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్ సోర్సెస్ ఉంది. ఓకే, బట్ ద అకౌంట్ విల్ బి మెయింటైన్ ఇన్ ఇండియన్ రూపీస్ ఓన్లీ. ఓకే, బట్ ఎర్నింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ అవుట్ సైడ్ ఓన్లీ. సో దట్ ఈజ్ అబౌట్ దట్ ఎన్ఆర్ఈ అకౌంట్. ఏమిటి ఇందులో బెనిఫిట్స్ అంటే తర్వాత చదువుకుంటాం. ఇందులో ఉన్న అమౌంట్ అంతా కూడా ఎంతైనా సరే మళ్ళీ రిపార్ట్ చేసుకోవచ్చు. దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ బెనిఫిట్స్ ఏంటి, ఓకే, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ విల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ దిస్ ఎన్ఆర్ఈ, ఇవన్నీ వస్తాయి. అది ఎవరు మెయింటైన్ చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ వైరల్ టు నో దట్ దెర్ ఈజ్ నో ట్యాక్స్ లిమిట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ దీస్ అకౌంట్స్. అది వెరీ క్వైట్ న్యాచురల్. దీని మీద వచ్చే ఇన్కమ్ కానీ ఇది ఏది కూడా ట్యాక్సిబుల్ కానే కాదు. ఇకపోతే ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ఈ రకంగా ఓపెన్ చేసిన అకౌంట్ డిఫరెంట్ అకౌంట్స్ కింద కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే కరెంట్ అకౌంట్, ఎన్ఆర్ఈ కరెంట్ అకౌంట్, ఎన్ఆర్ఈ సేవింగ్ బ్యాంక్, ఎన్ఆర్ఈ ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఆర్ఈ రికరింగ్ డిపాజిట్, ఎనీ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఈ కెన్ ఓపెన్. ఇవన్నీ కూడా ఇండియన్ రూపీస్లో మాత్రమే మెయింటైన్ అవుతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ అకౌంట్స్ కెన్ బి జాయింట్లీ ఓపెన్ విత్ క్లోజ్ రిలేటివ్ రెసిడెంట్ ఇండియన్ ఆర్ ఫార్మర్ ఆర్ సర్వైవర్ బేసిస్. లేకపోతే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా అంటే ఎన్ఆర్ఈ అకౌంట్ ఎస్ ఓపెన్ చేయొచ్చు, బట్ అనదర్ పర్సన్ హూ ఈజ్ ఎ రెసిడెంట్ అండ్ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ దిస్ ఎన్ఆర్ఐ. బట్ ఆపరేషన్ మోడ్ ఎలా ఉంటుందంటే ఫార్మర్ ఆర్ సర్వైవర్ బేసిస్ మాత్రమే. ఐదర్ ఆర్ సర్వైవర్ కానీ ఇటువంటిది ఏమీ కాదు, ఓన్లీ ఎఫ్ఆర్ఎస్. లేకపోతే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్స్, దిస్ ఈజ్ 22 క్యారెట్. అంటే ఏమిటంటే ఇందులో ప్యూర్ గోల్డ్ ఉంటుంది అండ్ కాపర్ కూడా ఉంటుంది, మిక్స్డ్ అకౌంట్. అంటే ఏమిటి అంటే దిస్ ఈజ్ ఆర్డినరీగా ఈ ఆల్రెడీ హ్యావింగ్ ఏ డొమెస్టిక్ అకౌంట్స్, సేవింగ్ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎప్పుడైతే ఇతను ఉన్నటువంటి ఫారిన్ వెళ్ళిపోయి నాన్ రెసిడెంట్ ఇండియన్ కింద అయిపోయాడు, ఎన్ఆర్ఐ కింద అయిపోయాడు, ఆటోమేటిక్గా ఇక్కడ మన కంట్రీలో ఉన్న ఆర్డినరీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్ఆర్ఓ కింద మారిపోతుంది, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ కింద మారుతుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ ఇండియన్ రూపీస్ ఓన్లీ, దట్ విల్ బి కంటిన్యూడ్ ఇండియన్ రూపీస్ ఓన్లీ. ఇక్కడ ఏమవుతుందంటే 2 types ఆఫ్ రెమిటెన్సెస్ విల్ బి రూటెడ్ దిస్ అకౌంట్. ఒకటి ఏంటంటే ఫారిన్ ఎర్నింగ్స్తో వచ్చే అమౌంట్ అంతా కూడాను ఇందులోకి రూట్ చేస్తాడు. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్, ఫారిన్ కరెన్సీ ఈ అకౌంట్లోకి వస్తుంది, అవుట్ సైడ్ ఎర్నింగ్స్. అలాగే డొమెస్టిక్గా షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏదైనా ఇంకేమైనా ఉన్నాయనుకోండి, లోకల్ సోర్సెస్ ఆఫ్ డొమెస్టిక్ ఇన్కమ్, అది కూడా ఈ అకౌంట్లోకి వస్తుంది. సో ఈ రెండు మిక్స్ అవుతా ఉంటాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ 22 క్యారెట్ ఆర్ మిక్స్డ్ అకౌంట్ అని. ఓకే, so it is essential to inform the bank about that individual's departure abroad, etc. And also it is a vital to know that NRO accounts are rupee denominated and can be opened in the form of savings, current accounts, recurring and fixed deposit. All types of accounts are maintained. So these accounts can be jointly opened with any resident Indian on farmer or survivor basis. ఈ అకౌంట్కి లోకల్గా ఎనీ రెసిడెంట్ ఇండియన్ తోటి మనం జాయింట్ అకౌంట్ ఆపరేట్ చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫార్మర్ ఆర్ సర్వైవర్. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇట్ ఈస్ ఫారిన్ కరెన్సీ
నాన్ రెసిడెంట్ అకౌంట్స్, ఎఫ్సిఎన్ఆర్. ఈ ఎఫ్సిఎన్ఆర్ ఏంటి అంటే మనకు వీఆర్ హ్యావింగ్ పర్మిటెడ్ కరెన్సీస్, ఫారిన్ కరెన్సీస్ ఉన్నాయి. ఆ కరెన్సీస్లో ఏ కరెన్సీలో అయినా సరే ఈ అకౌంట్ మెయింటైన్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ అన్నీ కూడా ఫారిన్ కరెన్సీలోనే మెయింటైన్ చేస్తాయి. ఇట్స్ నాట్ మెయింటైన్ ఇన్ ఇండియన్ రూపీస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫారిన్ కరెన్సీస్ ఏంటంటే యుఎస్ డాలర్స్ కావచ్చు, కెనడియన్ డాలర్స్ కావచ్చు, ఆస్ట్రేలియన్ డాలర్స్ కావచ్చు, స్టెర్లింగ్ పౌండ్స్ కావచ్చు, యూరో కావచ్చు, జపనీస్ యెన్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎనీ కరెన్సీ. దిస్ ఇస్ ఆల్ పర్మిటెడ్ కరెన్సీస్ అంటాం. ఓకే. లేకపోతే మెచ్యూరిటీ పీరియడ్స్, టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయనుకోండి. టర్మ్ డిపాజిట్స్ మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఎస్, దీస్ ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టర్మ్ డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్స్ కింద మాత్రం ఓపెన్ చేస్తాం. ఓకే. ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేవింగ్ బ్యాంక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అందులోకి వచ్చేటప్పటికి ఏ రకంగా మనం ఓపెన్ చేస్తామంటే 1 year అండ్ అబౌవ్, బట్ లెస్ దాన్ 2 years. అంటే మినిమం 1 year గుర్తుపెట్టుకోండి. మినిమం 1 year, మ్యాక్సిమం ఈజ్ 5 years. ఆ రకంగా మనం 4 రకాలు పడతాం. 1 to 2 years, 2 to 3 years, 3 to 4 years, 4 to 5 years, and 5 years. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియడ్స్. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్, స్పెషల్ నాన్ రెసిడెంట్ రూపీ అకౌంట్, SNRR account. SNRR account has been allowed to be used for specified transactions in trade, foreign investments, external commercial borrowings, in lieu of sending inward-outward remittance by a person resident outside India in a convertible foreign currency for each transaction with a resident or vice versa. All precautions need to be taken by authorized dealer banks to ensure identification of the counterparty to such transactions. Some of such precautions are listed out in frequently asked questions below. దీని ఏమి లేదండి, సింపుల్గా ప్రీవియస్గా ఎన్ఆర్ఎన్ఆర్ అకౌంట్ అనేది అనేవాళ్ళం. దీని ఇప్పుడు ఏంటంటే స్పెషల్ నాన్ రెసిడెంట్ అకౌంట్ కింద మార్చారు. నాన్ రెసిడెంట్ రూపీ అకౌంట్ కింద. ఇందులో ఏంటంటే ఫారిన్ కరెన్సీ అనేది ఎలాగా మనకి రూట్ అవుతుంది, ఇందులో ఇండియన్ కరెన్సీలోకి మారుస్తాం. మార్చిన తర్వాత దీంట్లో సమ్ బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ మీకు ఫీచర్స్లో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ అకౌంట్ అనేది తర్వాత చదువు. నెక్స్ట్, ఫెసిలిటీస్ టు ద ఎన్ఆర్ఐ. లేకపోతే ఎన్ఆర్ఐ కొంచెం ఫెసిలిటీస్. ఎన్ఆర్ఐస్ కెన్ ఫ్రీలీ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, సెక్యూరిటీస్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్, ఓకే, బేసిస్ on non-repatriation basis as direct investment in shares, debentures offered by companies or under portfolio investment scheme, investment in secondary market, and NRIs can also invest in securities other than shares and convertible bonds. అంటే NRIs అనేది మన ఇండియన్ కంపెనీస్ లో, సెక్యూరిటీస్ లో వాళ్ళు ఎంతైనా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, నాన్ రిపాట్రియేషన్ బేసిస్ మీద కూడా యాజ్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్. అంటే దే కెన్ ఇన్వెస్ట్ అండ్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఆల్సో. సో దట్ ఈస్ దేర్ లిబర్టీ. Investment in shares and securities, investment by NRIs have been broadly categorized in 2 segments. One is the repatriation basis and non-repatriation basis. Investment చేసేటప్పుడు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే రిపాట్రియేషన్ బేసిస్, అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత అగైన్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్, విత్డ్రా చేసుకోవచ్చు. నాన్ రిపాట్రియేషన్ బేసిస్ అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిపాట్రియేట్ చేయాలి. ఈ 2 కేటగిరీస్, 2 segments కింద వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆన్ రిపాట్రియేషన్ బేసిస్ కనుక తీసుకుంటే, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ బీయింగ్ an Indian citizen as also a foreign citizen of that Indian origin is permitted to freely invest in shares and convertible debentures of the Indian company carrying on almost every kind of business in India, bearing a few cases wherever prior approval of the Reserve Bank of India is necessary. These investments may be made on repatriation basis or non-repatriation basis. Repatriation is governed by various investment caps, ceilings. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐస్, ఓకే, హూ ఆర్ హ్యావింగ్ దట్ ఇండియన్ సిటిజన్, ఆల్సో ఏ ఫారిన్ సిటిజన్ ఆఫ్ దట్ ఇండియన్ ఆరిజిన్, ఈ 2 కూడా పర్మిటెడ్ ఫ్రీలీ ఇన్వెస్ట్ ఇన్ దట్ మన ఇండియన్ కంపెనీస్ లో కన్వర్టబుల్ డిబెంచర్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, అలా కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ విత్ ఇన్ ద లిమిట్స్ మాత్రం. ఓకే, అది విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తోటి చేస్తూ నాన్ రిపాట్రియేషన్ బేసిస్ మీద చేయొచ్చు, రిపాట్రియేషన్ బేసిస్ మీద కూడా చేయొచ్చు. రిపాట్రియేషన్ బేసిస్ మీద చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కొన్ని ఇన్వెస్ట్మెంట్ సీలింగ్స్ పెట్టింది. ఆ సీలింగ్స్ వరకే పర్మిటెడ్. ఓకే, అంటే లేదంటే అనుకోండి మొత్తం అంతా డంప్ చేసి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు అనుకోండి, మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ డ్రైవ్ అయిపోయి మనకు సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి సర్టన్ లిమిట్స్ ఓన్లీ దే హ్యావ్ గివెన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్. As the company is required to comply with that prudential procedure aspects such as submission of necessary details, report, certificate of chartered account, etc., etc., ఇవన్నీ మామూలు. The investment on repatriation basis can be made in shares, bonds, securities from that funds brought from abroad in freely convertible currencies, debit of NRE, FCNR account of that investor. General permission has been granted. However, the investment on foreign exchange direct investment. However, investment in shares and securities by NRs have been further classified under the following categories. ఇవేంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా చేయొచ్చు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఇన్వెస్ట్మెంట్ అండర్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద, అలా పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ షేర్స్ ఆన్ రిపార్టిషన్ బేసిస్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అదర్ దాన్ ద షేర్స్ అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీ. ఈ 4 కేటగిరీస్ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అదర్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూకి వస్తే, లేకపోతే ఇవి కాకుండా కంపెనీస్లో కాకుండా వేరే రకంగా ఎలా చేసుకోవచ్చు అంటే యూటీఐ మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు చేయొచ్చు ఎన్ఆర్ఐస్. అదే ఇక్కడ చెప్తాడు, ఎన్ఆర్ఐస్ ఆర్ పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ యూనిట్స్ ఆఫ్ యూటీఐ అండ్ అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ రిపార్టియబుల్ యాజ్ వెల్ యాజ్ నాన్ రిపార్టియబుల్ బేసిస్. లేకపోతే కంపెనీ డిపాజిట్స్కి వస్తే కనుక, అంటే కంపెనీకి సంబంధించిన డిపాజిట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్, ఎన్ఆర్ఐస్ ఆర్ పర్మిటెడ్ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీ డిపాజిట్స్ ఆన్ రిపార్టియేషన్. కంపెనీస్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో ఎలా వేసుకున్నాం, ఆ కంపెనీలో కూడా దే విల్ ఆఫర్ 3 years అయితే ఎంత రేట్ ఆఫ్ ఇస్తుందో అని చెప్పేసి వాళ్ళు కూడా డిపాజిట్స్ ఆఫర్ చేస్తారు. ఆ కంపెనీ డిపాజిట్స్ లో కూడా ఎన్ఆర్ఎస్ పెట్టుబడి పెట్టవచ్చు. ఓకే, అది కూడా ఏంటంటే పర్మిటెడ్. రిపార్టియేషన్ బేసిస్ కూడా పెట్టవచ్చు, ప్రొవైడెడ్ ద డిపాజిట్స్ ఆర్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 3 పీరియడ్. రిపార్టియేషన్ బేసిస్ కనుక పెట్టేది కనుక ఎన్నాళ్ళ వరకు రిపార్టేట్ చేయకూడదు అంటే 3 years. 3 years వరకు అది రిపార్టేట్ చేయకూడదు. 3 years తర్వాత చేసుకోవచ్చు. ఆర్ విత్ ఇన్ ద సీలింగ్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఆర్బీఐ ఫర్ ద కంపెనీ టు యాక్ట్ డిపాజిట్. అలాగే ఇందులో పెట్టేటప్పుడు లిమిట్స్ కూడా పెట్టారు, ఎంత ఎంత అమౌంట్ సీలింగ్ మాట, ఆ అమౌంట్ సీలింగ్ వరకు మాత్రమే పర్మిటెడ్. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పార్ట్నర్షిప్ ఫార్మ్ అండ్ ప్రాపర్టీషిప్ కన్సర్న్ వస్తే కనుక an NRE is permitted to invest in a partnership or proprietorship concern by way of capital contribution provided is engaged in the agriculture plantation. ఇక్కడ ఏంటంటే ఒకవేళ కనుక పార్ట్నర్షిప్ ఫార్మ్ లో కానీ ప్రాపర్టీషిప్ కన్సర్న్స్ లో కానీ ఎన్ఆర్ఐ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక చేయొచ్చు. ఎందుకు? క్యాపిటల్ కంట్రిబ్యూషన్ కింద, పెట్టుబడి కింద. కానీ ఆ యాక్టివిటీ మాత్రం రెస్ట్రిక్షన్ ఉంది. అదేంటంటే అగ్రికల్చర్ ఆర్ ప్లాంటేషన్ యాక్టివిటీ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, ఆర్ డీలింగ్ ఇన్ ఇమూవబుల్ ప్రాపర్టీ విత్ ఎ వ్యూ టు ఎర్నింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఇట్, అటువంటి వాటిల్లో ఎక్కడా కూడా ఎన్ఆర్ఐస్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఓకే, ద కంట్రిబ్యూషన్ షుడ్ బి బై వే ఆఫ్ ఫ్రెష్ ఇన్వర్డ్ రెమిటెన్స్. అలా కంట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెష్ రెమిటెన్స్ ఇది అవుట్ సైడ్ నుంచి మాత్రమే వాళ్ళు చేయాలి. అండ్ బ్యాలెన్సెస్ ఆన్ హెల్డ్ ఇన్ ఎన్ఆర్ఈ, FCNR deposits accounts. The amount so invested shall be permitted to be repatriated out of India subject to the payment of taxes. Investment in immovable property goes there. A person resident outside India who is a citizen of India is permitted to acquire any property in India other than agriculture కాకుండా, plantation కాకుండా, farm house కాకుండా ఏదైనా సరే ట్రాన్స్ఫర్ ద సేమ్ టు a person resident in India outside India who is an Indian citizen. Okay, NRA can acquire such a property out of by way of inward remittance from any place outside India or from the balances held in any non-resident అంటే ఇక్కడ ఎన్ఆర్ఐ క్యాన్ ఎక్వైర్ సచ్ ఎ ప్రాపర్టీ. ఇకపోతే మన ఇండియాలో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అతను ఎక్వైర్ చేయాలంటే అదర్ దాన్ పై చెప్పినాయి ప్లాంటేషన్, అగ్రికల్చర్ కాకుండా ఇంకేదైనా సరే ఎక్వైర్ చేయొచ్చు. అవి ఎలా చేస్తారంటే అవుట్ ఆఫ్ ఫండ్స్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, మన ఇండియాలో వచ్చిన డొమెస్టిక్ ఫండ్ ఇన్కమ్ మీద వచ్చిన దాని నుంచి అతను పర్చేజ్ చేయొచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీకి ఎక్వైర్ చేయొచ్చు. లేదంటే తను అవుట్ సైడ్ ఇండియా వాట్ ఆర్ ద అమౌంట్ ఎర్నడ్, ఓకే, ఫారిన్ కరెన్సీలో ఆ రెమిటెన్స్ ద్వారా కూడా అతను ఎక్వైరీ చేయొచ్చు. లేదనుకుంటే అతనికి ఆల్రెడీ హ్యావింగ్ ఏ నాన్ రెసిడెన్సీ అకౌంట్స్ ఉన్నాయి, అలాగే ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఆ అకౌంట్స్ లో ఉన్న బ్యాలెన్స్ విత్డ్రా చేసి దాని ద్వారా కూడా అతను ప్రాపర్టీ అనేది ప్రాపర్టీని ఎక్వైరీ చేయొచ్చు. ఎన్ఆర్ఐ క్యాన్ ఆల్సో ఎక్వైర్ సచ్ ఏ ప్రాపర్టీ బై వే ఆఫ్ గిఫ్ట్ బై ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇవన్నీ కాకుండా ఇమూవబుల్ ప్రాపర్టీ గిఫ్ట్ ద్వారా కనుక
ఏమైనా వస్తే కనుక అది కూడా తను ఎక్వైర్ చేయొచ్చు. ఆర్ ఫ్రమ్ ఏ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఫ్రమ్ ద పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రెసిడెంట్ అవుట్ సైడ్. అలా కాకుండా అవుట్ సైడ్ ఇండియా ఉండి అతను గిఫ్ట్ కింద ఇతనికి ఇచ్చినా కూడా అది కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా కూడా అతను ఈ మూవబుల్ ప్రాపర్టీ అనేది ఎక్వైర్ చేయొచ్చు. సో ఇలాగా in any form he can invest in that immovable property other than this agriculture, plantation, farmhouse, etc. Next, repartition of the sale proceeds of immovable property. ఇకపోతే రిపార్టేషన్ అండ్ సేల్ ప్రాసెస్ ఇక్కడ ఉన్న ఇమూవబుల్ ప్రాపర్టీ అమ్మేసి వెనక్కి తీసుకెళ్తే దట్ ఈస్ కాల్డ్ as రిపార్టేషన్ అంట. బ్యాంక్స్ ఆర్ allowed to permit repartition of the sale proceeds of the immovable property other than agriculture, plantation by any NR. చూసారా, అంటే మనకి ఇక్కడ ఫోకస్ ఏంటంటే అగ్రికల్చర్లో టచ్ చేయట్లేదు. అగ్రికల్చర్ కానీ లేదంటే ప్లాంటేషన్ కానీ ఫామ్ హౌస్ సంబంధించిన ముట్టుకోవడానికి వెళ్ళలేదు. అంటే ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీకి అదర్ కంట్రీస్ బ్యాక్ తీసుకెళ్ళడానికి లేదు అన్నమాట. అంటే ఆ ప్రాపర్టీస్ని టచ్ చేయకుండా ఏదైనా చేసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తాడు క్లియర్గా. ఒకవేళ కనుక ఇండియాలో ఉన్న తన ప్రాపర్టీ ప్రాపర్టీ కనుక తను సేల్ చేయదలుచుకుంటే ఆ సేల్ చేసిన అమౌంట్ అక్కడే ఉపయోగించుకుంటే పర్వాలేదు. రిపార్టేట్ చేయడానికి మాత్రం అతనికి రైట్స్ లేవు. ఎస్పెషల్లీ దిస్ అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాంటేషన్, ఫామ్ హౌస్ సంబంధించిన ప్రాపర్టీ కనుక డిస్పోజ్ చేస్తే కనుక హీ కెనాట్ రిపార్టేట్ దోస్ ఫండ్స్ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ దీస్ restricted categories. The property so acquired was in accordance with the foreign exchange laws in force at the time of acquisition by him. అలాగే ఎక్వైర్ చేసేటప్పుడు కూడాను ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ ప్రకారం అవి ఎక్వైర్ చేయాలి. The sale process required to be reported doesn't exceed the foreign exchange brought into acquire the property. అలాగే ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ తోటి అతను ఇక్కడ కొన్నాడో, సపోజ్ ఏదో ఒక 3 years బ్యాక్న ఇక్కడ ఇండియాలో ఒక హౌస్ ప్రాపర్టీ కొన్నాడు. అప్పుడు ఏదో కొంత కరెన్సీ, ఫారిన్ కరెన్సీ తోటి ఇక్కడ ఎక్వైర్ చేసి అంటే ఇండియన్ రూపీస్ ఇండియాకి పంపించి కన్వర్ట్ చేయించి అది ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ సోర్సెస్ ద్వారా ప్రాపర్టీని ఎక్వైర్ చేశాడు. ఇప్పుడు 3 years తర్వాత దాన్ని సేల్ చేశాడు. సేల్ చేసినప్పుడు కొంతమంది ఫారిన్ ఎక్స్చేంజ్ రిపార్ట్ చేసినప్పుడు అది ఫారిన్ ఎక్స్చేంజ్లో కన్వర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఎంత అమౌంట్ తోటే కనుక ఎక్వైరీ చేశాడో ఫారిన్ కరెన్సీ తోటి అంతే ఫారిన్ కరెన్సీ మాత్రమే ఈ సేల్ అయిన తర్వాత రిపార్టియేషన్కి పర్మిటెడ్. అది మిగతాది మాత్రం అది ఫ్రీ రిపార్టియేషన్ పర్మిట్ చేయదు. In case of resident property, the repatriation of the sale proceeds is restricted to not more than 2 properties. లేకపోతే రెస్ట్రిక్షన్ ఏంటంటే 2 properties దాటి రిపార్టియేట్ చేయడానికి లేదు. దిస్ ఆల్ రిలేటెడ్ టు ద రిపార్టియేషన్. కావాలనుకుంటే ఆ వచ్చిన ప్రాసెస్ తోటి ఇంకో ప్రాపర్టీ తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మన ఇండియాలో రిటైన్ చేసుకోవచ్చు. బట్ వెనక్కి తీసుకెళ్ళడానికి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాకపోతే బ్యాంక్స్ ఆర్ నౌ పర్మిటెడ్ టు అలౌ రిపార్టియేషన్ ఆఫ్ ద ఫండ్స్ అవుట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ హెల్డ్ ఇన్ NRI in non-resident accounts up to $1 million per financial year, representing sale proceeds of the movable property held by them without any lock-in period, subject to payment of the applicable taxes. ఇకపోతే ఈ సేల్ ప్రాసెస్ ఎక్కడైతే మన ఇండియాలో సేల్ చేసేస్తున్నాడు, ఆ సేల్ ప్రాసెస్లో ఉన్న అమౌంట్ ఇండియన్ రూపీస్లోనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఆ అమౌంట్ అతన్ని వెనక్కి తీసుకెళ్తాడు చేసేటప్పుడు. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాపర్టీ అనేది మన ఇండియాలో ఉన్న ప్రాపర్టీని అమ్మేశాడు. సో దిస్ ఈజ్ ప్యూర్లీ డొమెస్టిక్ అమౌంట్ కింద లెక్క. ఇది ఫారిన్ రెమిటెన్సెస్ ద్వారా వచ్చిన అమౌంట్ కాదు. లోకల్గా ఉన్న ప్రాపర్టీని అమ్మితే లోకల్ మనీ వస్తుంది, హోమ్ కరెన్సీలోనే వస్తుంది. దీన్ని వాళ్ళతో రిపార్టేట్ చేయాలనుకుంటే మాత్రం ఫుల్లీ నాట్ రిపార్టబుల్. దానికి రిస్ట్రిక్షన్ ఉంది. దట్ ఈస్ $1 billion వరకు మాత్రమే, $1 billion వరకు ఈక్వలెంట్ అమౌంట్ వరకు మాత్రమే ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ హీ కెన్ రిపార్టియేట్. మిగతాదంతా కూడా ట్యాక్సబుల్. సో ఇదంతా కూడా వితౌట్ ఎనీ లాక్ అండ్ పీరియడ్ అండ్ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ అప్లికబుల్ ట్యాక్సెస్. And further, a non-resident Indian is also permitted to acquire any commercial or other property which is incidental necessary to the business interests in India, like branch offices, etc., which is permitted by the law. అలాగే కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఎనీ ప్రాపర్టీ కానీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎక్వైర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది బిజినెస్. నెక్స్ట్,
సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, నేపాల్ ఇవన్నీ కూడా నైబరింగ్ కంట్రీస్, బార్డర్ కంట్రీస్ కెనాట్ వితౌట్ prior permission of that Reserve Bank of India acquire or transfer immovable property in India other than that on lease not exceeding 5 years. అంటే మన ఇండియాలో ప్రాపర్టీ ఎక్వైర్ చేయడం కానీ అలాగే మన ఇండియాలో మోర్ దాన్ 5 years లీజ్ పీరియడ్ కానీ వీళ్ళెవరికి లేదు రైట్. ఎవరు అంటే సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్, సిటిజన్స్ ఆఫ్ బంగ్లాదేశ్, సిటిజన్స్ ఆఫ్ శ్రీలంక, సిటిజన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్, నేపాల్, భూటాన్, హాంకాంగ్, foreign nationals of non-resident origin who is resident in India except 10 countries listed above can acquire mobile properties. And is foreign nationals of non-Indian, okay, non-Indian origins ఎవరైనా who is resident in India, వాళ్ళు they can acquire property, immobile property in India. అంటే రెసిడెంట్ ఇండియన్స్ అంటే నాన్ రెసిడెంట్ అంటే ఫారినర్స్. సో ఫారినర్స్ ఇక్కడే ఉండి సెటిల్ అయిపోయారు అనుకోండి, 182 days మోర్ దాన్ దట్ ఇక్కడ ఉండిపోతే వాడు రెసిడెంట్ కింద, ఇండియన్ లోకల్ రెసిడెంట్ కింద ట్రీట్ చేయబడతాడు కాబట్టి వాడు మన ఇండియాలో సెటిల్ అయిపోయినట్టారు. అటువంటి కేటగిరీస్ వాళ్ళు ఓకే ఎక్సెప్ట్ అబౌట్ 10 countries, అంటే అదర్ దాన్ నేను చెప్పిన ఈ 10 countries కాకుండా మిగతా ఏదైనా కంట్రీస్ వాళ్ళు దే కెన్ అక్వైర్ దట్ ఇమ్మో ప్రాపర్టీ. నెక్స్ట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్కి వస్తే ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్ కెన్ పర్చేజ్ వితౌట్ లిమిట్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు నాన్ రెసిడెంట్ ఎన్ఆర్ఐ కెన్ పర్చేజ్ వితౌట్ ఎంత అమౌంట్ అయినా పర్చేజ్, దానికి లిమిట్ అంటూ ఏం లేదు. ఎందుకంటే అతనికి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఫారిన్ ఫండ్స్. ఫారిన్ ఫండ్ తోటి హ్యాపీగా ఎంత అమౌంట్ సరే మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అర్థం. ఆన్ రిపార్టేషన్ బేసిస్, లేకపోతే డేటెడ్ government securities other than that barrel securities are treasury bills, mutual funds and bonds issued by the public sector undertakes in India and shares in public sector ivanni kuda on repatriation basis. And non-repatriation basis the dated government securities other than the barrel instruments ivanni kuda non-resident cheyochu national plan savings. Next, advances to non-residents and third party advances to NRI deposits, guarantees, other loans. And this is nothing but a loans to the NRIs. Okay. Loans against the non-resident deposits can be granted in India to the account holder or third party subject to usual norms and margin requirements. అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ పేరున ఉన్న డిపాజిట్స్ మీద లోన్ అనేది రైట్ చేయొచ్చు థర్డ్ పార్టీకి కూడా. ద లోన్ అమౌంట్ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ లీన్ ఎండింగ్. కండిషన్ ఏంటంటే అది మళ్ళీ ఇంకొకరికి ఇచ్చుకోవడానికి, అప్పు ఇవ్వడానికి అంటే రీలెండింగ్ చేయడానికి లేదు. అండ్ క్యారింగ్ ఆన్ అగ్రికల్చర్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ అసలు చేయడానికి లేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్లో అసలు పెట్టకూడదు, రీలెండింగ్ చేయకూడదు. ఆ లోన్ అమౌంట్ అగ్రికల్చర్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ ఇన్వెస్ట్ చేయకూడదు, అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు. అండ్ ఆథరైజ్డ్ డీలర్స్ కెన్ శాంక్షన్ లోన్స్ ఇన్ ఇండియా టు ది అకౌంట్ హోల్డర్ ఆ థర్డ్ పార్టీస్ వితౌట్ ఎనీ లిమిట్. ఎంత అమౌంట్ అయినా సరే ఆథరైజ్డ్ డీలర్స్ లోన్ శాంక్షన్ చేయొచ్చు సబ్జెక్ట్ టు యూజువల్ మార్జిన్ రిక్వైర్స్. మార్జిన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, మిగతా పాయింట్స్ చూసుకోండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద హౌసింగ్ లోన్స్ ఇన్ రూపీస్ టు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వస్తే, అంటే ఎన్ఆర్ఎస్కి హౌసింగ్ లోన్స్ ఇవ్వాల్సి వస్తాయి. ద ఫాలోయింగ్ కండిషన్స్ ఏంటి? ద క్వాంటమ్ ఆఫ్ లోన్, మార్జిన్ మనీ and the period of repayment shall be same as applicable to the resident. Resident India ki ento margin, quantum of loan eligibility anni kuda veeda kuda same. The loan amount shall not be credited to that NRE FCNR account. Alage loan amount anedi FC NRE account gaani FCNRB account gaani credit cheyakoodu. Endukante avanni kuda meeku foreign remittances manchidi, ante dani ప్యూర్ అమౌంట్స్ అంటే ఇవన్నీ కూడా ఫారిన్ కరెన్సీ ద్వారా ఓపెన్ అయిన అకౌంట్స్. సో ఇప్పుడు మనం ఇచ్చే లోన్ ఏంటిది? లోకల్గా మనం లోన్ ఇస్తున్నాం ఇండియన్ రూపీస్లో. సో ఇండియన్ రూపీస్లో ఇచ్చిన లోన్ అమౌంట్ తీసుకెళ్ళి మనం ప్యూర్ అకౌంట్ ఎలా కలుపుతాం? ఇట్ ఈస్ ఇంప్యూర్ అకౌంట్. ఓకే, సో అందు గురించి ఏం చేస్తా, అందులో కలపడానికి లేదు. షల్ నాట్ బి క్రెడిటెడ్ టు ద ఎన్ఆర్ఈ అండ్ FCNR అకౌంట్. దీస్ టూ ఆర్ ఓన్లీ 24 క్యారెట్. అంటే ఫారిన్ రెమిటెన్స్ ద్వారా వచ్చిన అమౌంట్లో మాత్రమే ఉండాలి తప్పితే ఇండియన్ రూపీస్ లో తీసుకెళ్ళి ఇందులో కలపడానికి లేదు. అంటే అది లోన్ అయినప్పటికీ కూడా. ద లోన్ షల్ బి ఫుల్లీ సెక్యూర్డ్ బై ఈక్విటీ మార్గేజ్ ఆఫ్ ద ప్రాపర్టీ ప్రపోజ్డ్ టు బి అక్వైర్ ఆర్ ఇఫ్ నెసెసరీ ఎనీ లీన్ ఆన్ ద బారో. ఏదైనా సరే అంటే సెక్యూరిటీ అనేది లీన్ మార్క్ చేస్తాం అండ్ మార్గేజ్ చేస్తాం.
హోమ్ లోన్స్ కానీ ఇప్పటికీ మూవ్ ప్రాపర్టీ మార్టిగేజ్ అవుతున్నారు, అది కామన్. Repayment shall be by remittance from abroad by debit to that NRE, FCNR account or rental income derived by the renting of. అంటే ఇక్కడ మరి రీపేమెంట్కి వచ్చేటప్పుడు లోన్ మాత్రం డొమెస్టిక్ ఫండ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచి రీపే చేయొచ్చు, లేదనుకుంటే నీకు బయట నుంచి వచ్చిన ఫండ్స్ అనేది ఆల్రెడీ ఎన్ఆర్ఈ అకౌంట్ ఉంటాయి, ఎఫ్సిఎన్ఆర్లో ఉంటాయి, సో అక్కడి నుంచి అనేది మనం చేయొచ్చు. నెక్స్ట్, ప్రోబిటెడ్ ట్రాన్సాక్షన్స్ టు ద ఫర్ ఎన్ఆర్ఎస్. ఎన్ఆర్ఎస్కి ప్రోబిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే the following transactions are prohibited, are important to purchase of agriculture property, plantation and farmhouses, dealing in that real estate activities in the already commercial properties, and trading in transferable debits account, rights, TDS account, and opening of PPF accounts. However, if opened earlier as a resident, such accounts may be continued. అతను resident గా ఉండి and before going to that abroad, అతను PPF అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే, PPF అకౌంట్ అనేది 15 సంవత్సరాలు, అప్పుడు ఆల్రెడీ అతను ఓపెన్ చేసుకున్నాడు, ఇండియాలో ఉన్నాయి రెసిడెంట్ ఇండియన్ కింద, అది ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ కొత్తగా మాత్రం PPF అకౌంట్ ఓపెన్ చేయడానికి మాత్రం అతనికి ప్రొహిబిటెడ్. అండ్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ గవర్నమెంట్ లింక్డ్ స్కీమ్స్, ఎన్ఎస్సీస్ కానీ అటువంటి వాటిలో కంట్రిబ్యూట్ చేయడానికి లేదు. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అటువంటి వాటిలో స్కీమ్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ సెక్యూరిటీస్, షార్ట్ సెల్లింగ్ అటువంటి చేయడానికి లేదు. Totally it is restricted to that NRIs. So with this, the topic is over. Thank you.